మదనపల్లి పట్టణంలో మనకు ఉండేటటువంటి పాపులేషన్ కానీ లేకపోతే మనకు ఉండేటటువంటి హౌస్ హోల్డ్స్ కానీ సంబంధించి వాటిల్లో ఎంతమంది శానిటేషన్ వర్కర్స్ ఉండాలా, ఆ ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్గా పనిచేయడానికి అక్కడికి వస్తున్నారా లేదా, ఎందుకంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఎందుకంటే సిల్ట్ వచ్చేసింది, వాంతి వచ్చిన తర్వాత కూడా సిల్ట్ బ్లాక్ అయిపోయి నీళ్లు రోడ్ల పైన వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా మనం ఫాగింగ్ మిషన్ ఉందో లేదో తెలుసు, కానీ ఫాగింగ్ కూడా రావట్లేదు అట్లా. కాబట్టి దయచేసి ఈ అవుట్సోర్సింగ్ వర్కర్స్ తీసుకోవడంలో మేము ఎప్పుడు అబ్జెక్షన్ కూడా ఎక్కడ చెప్పలేదు. దయచేసి మదనపల్లి పట్టణంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రోగాలు పారి లేకపోతే ప్రొటెక్షన్గా ఉండాలని స్వచ్ఛ భారత్ అంటాము, ఇంకో భారత్ అంటాము, అన్నీ చేస్తాం కదా. కాకపోతే పట్టణంలో ఉండేటటువంటి శానిటేషన్ కండిషన్స్ కొంతవరకు పెరుగుతూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పబ్లిక్ ఏది లేకపోయినా అడగచ్చు, కానీ శానిటేషన్ లేకపోతే కష్టంగా ఉంటుంది. దయచేసి దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పండి. 27వ వార్డుకు సంబంధించినంత వరకు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, ఎన్ని మీలు ఉన్నాయి, మాకు దగ్గర 1400 ఓటర్స్ ఉన్నారు అక్కడ. మరి అక్కడ వచ్చి ఎంతమంది ఉంటే మనకు పని జరుగుతుంది, ఎందుకు జరగలేకపోతుంది అనేది కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలా. అదేవిధంగా వాటర్కి సంబంధించి కూడా దరిదాపుగా 3 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తా ఉన్నా కూడా సొంత ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఏదన్నా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ను తీసుకొని కింది స్థాయి వరకు మనకు సచివాలయాలు ఉన్నాయి కదా, అమ్యూనిటీస్ ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఆ విషయం ఏదైనా చెప్పాలా. కనీసం వాటిలో ఎవరు వస్తానారో తెలుసు, ఎవడు పోతానాడో తెలుసు. ఎవడో కంప్లైంట్ ఇస్తే వచ్చి ఏదో ఒకటి రాసుకొని పోయి ఎవరో ఒకరిపైన యాక్షన్ తీసుకోవడం, చర్యలు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా ఆఫీసు సెక్షన్ ముందు వచ్చి గొడవ చేయాల్సి వస్తుంది పబ్లిక్ పిలుచుకొచ్చి. ఆల్రెడీ మనం దాదాపు 2-3 టైమ్స్ ఎల్ఎస్ కూడా పిలవడం జరిగింది, దానికి ఎవరు ఇంతవరకు పార్టిసిపేట్ చేయడం లేదు. దానివల్ల మన శానిటేషన్ చాలా వరకు కుంటుపడిపోయింది. ఎందుకంటే 80 మెంబర్స్ వర్కర్స్ ఎంచుకోవడం ఒకటి, రిటైర్మెంట్ దాదాపు 7-8 మంది రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ సిక్ లో దాదాపు 10-15 రోజులు అబ్సెంట్ అవ్వడం వల్ల శానిటేషన్ ఎక్కడ సరిగ్గా జరగడం లేదు, డిసిప్లిన్ అయితే అసలు లేదు. దానివల్ల ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి ఎక్కడ డ్రైన్స్ అన్ని బ్లాక్ అయిపోతున్నాయి. ఈ ప్రజల నుండి చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి, ముఖ్యంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్ మీకు కోరుకునేలాగే. ఎందుకంటే రైనీ సీజన్ కాబట్టి దోమలు కూడా చాలా ఎక్కువగా మనకు మదనపల్లిలో కొన్ని ఏరియాస్ పడుగులని ఇలా చూస్తే వడ్డీపల్లి కావచ్చు, సొసైటీ కాలనీ, ఇలా ఎక్కడైతే గ్రీనరీ ఎక్కువ ఉంటుందో ఆ రెడ్ ఫ్లాట్ కాలనీ కావచ్చు, దోమలు విపరీతంగా ఉంటాయి. దానికి సంబంధించి నేను గత 15 రోజులు మీకు చెప్తున్నా, ఫాగింగ్ మీద యాక్షన్ తీసుకోండి, దోమలు ఎక్కువైపోతున్నాయి. దాని మీద సరైన సమన్వయం ఇంతవరకు లేదు. దీనికి సంబంధించి కౌన్సిలర్ చెప్పినట్టు వచ్చి ఎస్ఐలు ఎక్స్ప్లెయిన్ చేస్తే వర్క్ పెట్టేటప్పుడు గౌరవ కౌన్సిలర్ ఆ వార్డుకి ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ నోటీస్ లో లేకుండా ఏ పని చేసినా కౌన్సిల్ లో కూడా మీరు ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సి వచ్చింది. దాని తగ్గట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్పండి ఆమోదం కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి మీరు కల్పించకుండా నడుచుకోవాల్సిందిగా కూడా స్టాఫ్ కి వినియోగించడం జరుగుతుంది. మేడం చెప్పండి, దాని యాక్షన్ నాకు సమాధానం చెప్పండి, పరిష్కారం ఏంటి చెప్పండి. కొద్దిగా డివైడ్ చేసి మీకు డైలీ ఎక్కువ చంద్రాయణం చేస్తాం. తీసుకొని, ఎందుకంటే వర్షాకాలం వస్తే దోమలు విపరీతమైతే మనకి ఎక్కువ ఫీవర్స్ వచ్చేది, ఎక్కువ మదనపల్లి హైయెస్ట్ పోతాం, డెంగ్యూ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇవన్నీ కూడా. సో వాటిని రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యత ఇది. నెక్స్ట్ కౌన్సిల్ కి ఈ కంప్లైంట్ అయితే రావట్లేదు.